హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ రెసిపీ. చల్లగా వర్షం పడుతుంది. నా స్టైల్లో వేడి వేడి పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా. పప్పు చేయడంలో కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి కదా. నాది ఎలా ఉందో చూస్తారా? వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు. ముందుగా దీనికోసం అయితే ప్రెషర్ కుక్కర్లో ఒక 15 నిమిషాల వరకు నానబెట్టిన కందిపప్పును వేసుకోవాలి. పప్పుని వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు. పప్పు మునిగేంత వరకు అయితే వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసులు పోసుకున్నాను నేను ఇక్కడ. ఎప్పుడైనా మనం పప్పు ఉడకపెట్టేటప్పుడు ఉప్పు అయితే అస్సలు వేయొద్దు. లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, 2 డ్రాప్స్. ఇప్పుడు మినిమం 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనం దీన్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఈలోపు అయితే చింతపండు నానబెట్టడం మర్చిపోయా నేను, అందుకే వేడి నీళ్ళల్లో వేసి పెట్టాను. ఇలా అయితే మనకి తొందరగా నానిపోతుంది. ఇక్కడ మనకి పప్పు కూడా ఉడికిపోయింది. మనం మూత తీసి చూస్తే పప్పు అనేది మంచిగా ఉడికిపోయింది. చాలామంది కంప్లీట్గా మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుతారు, కానీ కొంచెం ఇలా పలుకులా ఉంటేనే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ముందు నానబెట్టిన చింతపండుని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత చింతపండుని పిండేసుకొని వాటర్ అంతా కూడా వేసుకోవాలి. చింతపండు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పు గట్టిగా ఉండకుండా కొంచెం గ్రేవీ లాగా మనకి వాటర్ కన్సిస్టెన్సీ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్నంతా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి పోపు రెడీ చేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిలో జీలకర్ర, ఆవాలు, చిటికెడు పసుపు ఇవి ఒకటి వేసుకుంటూ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే మనం దీని ఉంచుకోవాలి. పోపు అనేది మాడకుండా చూసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా హింగ్ మాత్రం తప్పకుండా వేయాలి. పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లోకి చిన్నగా చాప్ చేసి పెట్టిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. పోపు మాడితే టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. లాస్ట్లోకి నేను వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మీకు నచ్చితే పచ్చి వెల్లుల్లిని కూడా మనం కొద్దిగా దంచేసి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపుని మనం పప్పులో అన్నీ వేసి పెట్టాం కదా, ఇలా 10 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. ఈ గ్యాప్లోనే ఈ పోపునైతే మనం పప్పులోకి వేసేసుకోవాలి. పోపు వేసిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టేసేయండి. అప్పుడే ఆ పప్పు అంతా కూడా పోపుని మంచిగా అబ్జార్బ్ చేసుకునే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పోపు వేసిన తర్వాత ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు అయితే ఉడికించుకోండి. అప్పుడే మనకి పప్పు, చింతపండు ఇదంతా కూడా మనకి మంచిగా కలిసిపోతుంది. 6 నిమిషాల తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది. అంతే కన్సిస్టెన్సీ పప్పు అనేది చాలా బాగుంటుంది. మరి గట్టిగా అయిపోతే మాత్రం పప్పు అనేది బాగోదు. అలాగే మర్చిపోకండి, ఇలా పలుకుగా ఉంటేనే పప్పు అనేది టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మనకి పప్పు అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు ఒక ఫ్రై కాంబినేషన్తో తింటే టేస్ట్ ఎంత బాగుంటుందో. నెక్స్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడు ఇలా నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి, మీకైతే బాగా నచ్చేస్తుంది. ఐ హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.